హాయ్ హలో ఎవ్రీవన్ అండ్ దిస్ ఈజ్ వన్మే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని కథలు. నా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మోర్ డెకరేటివ్ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. మీ వరలక్ష్మి వ్రతం ఎంతవరకు వచ్చింది అండ్ శ్రావణ మాసం క్లీనింగ్స్ అన్నీ అయిపోయినాయా అండ్ రిటర్న్ గిఫ్ట్స్, మెయిన్లీ రిటర్న్ గిఫ్ట్స్ అండి అండ్ డెకరేషన్స్ అన్నీ. నేను మాసం అండ్ వరలక్ష్మి వ్రతం అంటేనే డెకరేషన్. సో నేను డెకరేషన్ గురించి అంటే లో బడ్జెట్లో ఎలా చేసుకోవచ్చు అండ్ హై బడ్జెట్లో ఎలా చేసుకోవచ్చు, సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అండ్ మనం కొంచెం మంచిగా చేసుకోవాలి అనుకుంటే ఇంకా హెవీగా ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్రతిదీ నేను వీడియోస్ అయితే చేశాను. బట్ నాకు కొంచెం బిజీ ఉండి అంటే ఇంట్లో అయితే 31st అయితే ఒక ఫంక్షన్ ఉంది. సో దాని షాపింగ్స్ అని రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ నేను కొంచెం బిజీ ఉండడం వల్ల ఎడిటింగ్ అయితే కొంచెం లేట్ అవుతుంది. బట్ అన్నీ నేను శ్రావణ మాసం బిఫోర్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ జస్ట్ 2 దుపట్టాస్తో మనం బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను. అంటే చాలామంది వర్కింగ్ ఉండవచ్చు అండ్ చాలామందికి ఓపిక ఉండవచ్చు, బట్ చేసుకోవాలని అనిపిస్తుంది కానీ అంత డెకోర్ ఎవరు చేస్తారులే అన్నట్టు అనిపిస్తుంది. సో మన దగ్గర ఈ ట్రెడిషనల్ దుపట్టాస్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ మంది వస్తుంది. మనకి 3 సెట్స్లో ఇవి ఈజీగా దొరుకుతున్నాయి. సో అలా మీ దగ్గర ఏదైనా ట్రెడిషనల్ టైప్ దుపట్టాస్ తోటి జస్ట్ నార్మల్గా ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ తోరణం కూడా మనకి ఏంటి అంటే ఆ టైంలో చామంతి ఫ్లవర్స్ అనేది చాలా కాస్ట్లీ ఉంటాయి. సో మనం తమలపాకులతోనే లోటస్ టైప్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను అండ్ క్లియర్గా చెప్పాను మొత్తం టోటల్ వీడియోలోను. స్కిప్ చేయకుండా ప్రతి పార్ట్ మీరు చూసినట్లయితే ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్పాను. అండ్ ఇందులో ఎక్స్ట్రాగా ఏంటి అంటే మనం కలసం డెకరేషన్ అందరం అమ్మవారిని పక్కన రెడీగా చేసుకున్న అంటే బిందెతోని శారీతో డ్రేప్ చేసుకున్న కలశం అనేది ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. సో ఆ కలశాన్ని మనం ఎంత మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు, తమలపాకులతోనే జస్ట్ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను వీడియో క్లియర్గా పోస్ట్ చేసి చూపించాను. అండ్ ఇప్పుడు కొత్తగా మనం కలశానికి పెట్టుకునే బ్లౌజ్ పీస్ ఉంది కదా, అది కొత్తగా చేస్తున్నారు. అంటే ప్రతిసారి ఒకేలాగే ఎందుకు చేయడం, కొంచెం కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పేసి అది కూడా నేను చూపించాను. బట్ అందులో కానీ మీకు క్లియర్గా అర్థం కాలేదు అంటే నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ అది ఏమైనా షార్ట్ లాగా ఏం చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను తీసుకున్న లోటస్ పక్కన సైడ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, అవైతే నేను జస్ట్ మీషోలో తీసుకున్నాను. మీకు అది నెక్స్ట్ షార్ట్లో కానీ వీడియోలో కానీ నేను అన్బాక్సింగ్ చేసి దాని కాస్ట్ డీటెయిల్స్ కానీ లింక్స్ కానీ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ అన్నీ ట్రై చేశాక మీ అవుట్పుట్ ఎలా వచ్చిందో నాకు ఒకసారి కమెంట్లో పోస్ట్ చేయండి. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. మనకి వరలక్ష్మీదేవి డెకరేషన్ అనేది మనం ఎప్పటి నుంచో జస్ట్ లాస్ట్ 1 month నుంచి మనం ఎలా చేసుకోవాలి, కొత్తగా ఏమన్నా చేద్దామా అని చెప్పేసి ప్రతి ఫీమేల్ అంటే ప్రతి ఆడవాళ్ళు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. వరలక్ష్మీదేవి వ్రతం అనేది అందరి ఆడవాళ్ళ లైఫ్లో అసలు ఆ పార్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎగ్జైట్మెంట్తో చూస్తాం ఎప్పుడు వస్తుంది శ్రావణ మాసం అని. బట్ ఆ టైంలో మనం కొన్ని పనులు ఉండడం వల్ల హెవీ డెకోర్ చేయలేకపోతుంటాం. సో అలా సింపుల్గా మన సాటిస్ఫాక్షన్ కోసం ఎలా ఈజీగా చేసుకోవాలని చెప్పేసి మొత్తం నేను ఇందులో పెట్టాను. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. అండ్ అందరూ కూడా వరలక్ష్మీదేవి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తుంటారు అండ్ ఇన్స్టా పేజెస్ని చాలామంది చెక్అవుట్ చేస్తారు. బట్ నేనైతే ఆల్రెడీ నా రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్ అయిపోయింది. అండ్ మా ఇంట్లో ఈ మంత్లో కూడా ఒక ఫంక్షన్ అయితే ఉంది. సో దానికోసం కూడా నేను రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ అయిపోయింది. సో రిటర్న్ గిఫ్ట్స్ అని అండ్ వరలక్ష్మీదేవి వ్రతానికి కావాల్సిన పూజ ఐటమ్స్ అన్నీ ఎంత కాస్ట్లో వస్తున్నాయి అండ్ ఏటైతే వస్తున్నాయి, ట్రెండింగ్ ఐటమ్స్ ఏంటి అనేది నేనైతే పూర్ణ మార్కెట్ మనకి వైజాగ్లో పూర్ణ మార్కెట్ కదా, సో అక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ ఈ డే ఆఫ్టర్ టుమారో పోస్ట్ చేస్తాను. అండ్ అందులో చూసుకొని నేను టోటల్ డీటెయిల్స్ అన్నీ అక్కడ చెప్తాను. అండ్ శ్రావణ మాసం కోసం అండ్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా, ఈ 31st అయితే మా ఇంట్లో అయితే ఒక ఫంక్షన్ ఉంది అండ్ దాని షాపింగ్ కూడా చేసాము. అండ్ ఆ షాపింగ్వి కూడా నేను నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఇవన్నీ మీకు ఎందుకు పెడుతున్నాను అంటే మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి, అంటే మీరు ఎక్కడ తక్కువ రేట్స్ వస్తున్నాయి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇండి డెకరేటివ్ అనేది చాలామంది నేను సింపుల్గా చేస్తున్నాను అని అంటారు కదా, సో వాళ్ళకి ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను.
చేస్తాను. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా మనకి ఎక్కడ మీకు తెలిసిన ఇన్స్టా పేజెస్ అండ్ నేను చెప్పిన నేను కాస్ట్తో పాటు ప్రతిదీ డీటెయిల్గా తీసాను వీడియో. అది ఇంకా ఎడిటింగ్ చేసి నేను రేపో ఎల్లుండో పోస్ట్ చేస్తాను. సో మీరు కంపేర్ చేసుకొని, వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు కంపేర్ చేసుకొని తీసుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఆ వీడియో అయితే చేశాను. మ్యాక్సిమం రేపు ఎల్లుండిలో గ్యారంటీ పోస్ట్ చేసేస్తాను. సో మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియోనైతే మీరు ఎవరికైతే హెల్ప్ఫుల్ ఉంటుందో, ఎవరైతే సింపుల్గా చేద్దాము అనుకున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. గ్యారంటీ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో చూసాక మీకేమనిపించింది, అంటే సింపుల్గా అనిపించిందా, లేకపోతే అంటే ఎలా అనిపించింది అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేనైతే ఎక్కువగా ఈ ఛానల్లో మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేయగలంటే ఎక్కువ డెకరేటివ్, అంటే హోమ్ డెకరేటివ్ కానీ ఇలా, ఎందుకంటే నేను వ్రతాల కోసం అయితే ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాను. అంటే కొత్తగా ఈజీగా, అలాగే నేను ఎక్కువ అసలు దాని మీద ఎక్కువగా నేను ఎప్పుడు పెట్టను. అంటే ఏవేవో కొనేసి ఏవేవో చేసేయాలి అని చెప్పేసి అనుకోను. జస్ట్ నా దగ్గర ఉన్న వాటితో నేను కొత్తగా ఇయర్ ఇలా చేశాను కదా, నెక్స్ట్ ఇయర్ నేను ఎంత బాగా చేయగలను అని ఎప్పుడు నా మైండ్ ఎప్పుడు కొత్తగా డెకరేట్ చేయాలి, కొత్తగా చేయాలి, ఇల్లును కూడా ఎలా మెయింటైన్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న వాటితోనే ఎక్స్ట్రాగా ఏవి ఆర్డర్ పెట్టకుండా. ఎందుకంటే డెకరేషన్స్కి ఎక్కువగా అమౌంట్ పెట్టడం, ఎక్కువగా ఐటమ్స్ కొనేసి చేసేయడం అండ్ నెక్స్ట్ అవి యూజ్ లేకుండా పోవడం, ఇదంతా నాకు ఇష్టం ఉండదన్నమాట. సో నా దగ్గర ఉన్న వాటితోనే ఎలా చేసుకోగలము, సింపుల్గా ఎలా చేసుకోవాలనేది నా ఛానల్లో ప్రతిదీ ఎక్కువగా మీరు డెకరేటివ్ వ్లాగ్స్ కానీ డిఐవైస్ కానీ నా ఛానల్ నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నా అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే నేను కలశ అలంకరణ చూపిస్తున్నాను మీకు, అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు గ్యారంటీ కలశం అయితే పెట్టుకుంటారు కదా వరలక్ష్మీదేవి వ్రతానికి. మనం అలా కలశం నార్మల్గా పెట్టేయకుండా ఇలా తమలపాకులతో పెడితే మనకి అమ్మవారు లోటస్లో ఉన్నంత ఫీల్ వస్తుంది అని చెప్పేసి ఇదైతే నేను కొత్తగా కొంచెం ట్రై చేశాను. అసలు ఎలా అనిపించింది అని మీరు నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎక్కువగా కమెంట్ చేయమంటున్నాను ఎందుకంటే నాది ఇప్పుడు స్టార్టింగ్ ఛానల్ కాబట్టి మీరు ఎలాంటివి నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఇది ఎలా అనిపించింది అంటే నాకు నచ్చుతాయి నా వీడియోస్ కానీ మీకు కూడా ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయమంటున్నాను. అండ్ షాపింగ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ షాపింగ్ ఇవన్నీ అయిపోయి చెప్పాను కదా, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్న జెన్యూన్ రివ్యూ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మేబీ ఈరోజు నైట్కి పోస్ట్ చేస్తాను. అసలు కలెక్షన్ ఎలా ఉంది, ఎక్కడ బాగుంది, నేను ఉండేది వైజాగ్ కాబట్టి వైజాగ్లో ఎక్కడ కలెక్షన్ బాగుంది అండ్ నేను ఎప్పుడు వెళ్ళిన షాప్కి వెళ్ళానా లేదా, అండ్ రిటర్న్ గిఫ్ట్స్లో అయితే నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకూడదు అనుకుంటున్నాను. సో రిటర్న్ గిఫ్ట్స్ వీడియోలో నేను అది పోస్ట్ చేస్తాను. అసలు నేను ఏం మిస్టేక్ చేశాను, కాస్ట్ ఎలా ఉన్నది, నేను ఎక్కడ కొన్నాను, ఎక్కడ తీసుకున్నాను అని చెప్పేసి నోట్ చెప్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.